బంటుమిల్లిలో కొమ్మారెడ్డి స్కూల్లో కల్చరల్ మీట్ ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులు అమ్మవారికి వివిధ రూపాలను భక్తి గేయాలతో ప్రదర్శిస్తూ చేసిన నృత్యాలు, దేశ సైనికుని రైతు యొక్క కష్టాన్ని ప్రదర్శిస్తూ చేసిన నృత్యాలు, భరతనాట్యం, బతుకమ్మ నృత్య ప్రదర్శన అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన కరాటే ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ కొమ్మారెడ్డి కిషోర్ మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు మన పండుగలు, సంస్కృతి సంప్రదాయాలు తెలియాలనే ఉద్దేశంతో ఇటువంటి వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నృత్య ప్రదర్శన చేసిన కొందరు విద్యార్థులకు నగదు పారితోషికాన్ని స్కూల్ డైరెక్టర్ శ్రీ కొమ్మారెడ్డి కిషోర్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ కొమ్మారెడ్డి కిషోర్, స్కూల్ సెక్రటరీ KSV G శోభా, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల మేము విద్యార్థుల రిక్రియేషన్ కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. దానిలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఒక భాగం. కిందటి నెల నిర్వహించాల్సినటువంటి దసరా సంబరాల పేరుతో ప్రతి సంవత్సరం మేము నిర్వహించేవాళ్ళం. కానీ అకస్మాత్తుగా సెలవులో ప్రకటన వస్తుంతో మేము దాన్ని కిందటి నెలలో నిర్వహించలేకపోయాం. దాన్ని ఇప్పుడు కల్చరల్ మీట్ అనే పేరుతో ఈరోజు నిర్వహిస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాల ద్వారా పిల్లల మానసిక ఉల్లాసానికి, వారి ఆలోచన పదుందేలడానికి, మానసిక పరిపక్వతకు, ఎంతసేపు ఈ చదువు లేకపోతే కష్టంతో కూడినటువంటి సమయంలో కాస్త రిలాక్సేషన్ తీసుకుని మనసు ప్రశాంతత పొందడానికి ఇటువంటి క్రీడలు కానీ లేదా సాంస్కృతిక కార్యక్రమాలు కానీ బాగా ఉపయోగపడతాయని మేము నమ్ముతున్నాం. ఈ కల్చరల్ మీట్లో దసరాకి సంబంధించినటువంటి కల్చరల్ మీటు ప్లస్ మిగతా కరాటే మొదలైనటువంటివి కూడా యాడ్ చేసి దీన్ని ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి